హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో రకరకాల జంతువులు ఉంటాయి కదా, వాటి యొక్క సౌండ్స్ని మీకు పరిచయం చేస్తాను. జంతువులు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పెంపుడు జంతువులు, రెండు వన్యప్రాణులు. ప్రతి జంతువుకి ఒక సౌండ్ ఉంటుంది. ఉదాహరణకి గుర్రపు యొక్క అరుపును తెలుగులో సకిలింపు అంటాం. అలాగే గాడిద అరుపుని ఓండ్ర పెట్టడం అంటాం కదా. సో ఇట్లాగా ప్రతి జంతువుకి ఒక సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్కి సంబంధించిన పేరు ఒకటి ఉంటుంది. హిందీలో కూడా ప్రతి జంతువు సౌండ్కి ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లు ఏంటో మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో నేను కేవలం పెంపుడు జంతువుల యొక్క సౌండ్స్ను మాత్రమే పరిచయం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వన్యప్రాణుల అరుపులను కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఘోడా, హిన్హినానా, స్త్రీలింగ ఘోడి. ऊंट, बलबलाना, स्त्रीलिंग शब्द ऊंटनी. गाय, रंभाना, पुल्लिंग शब्द बैल. बैल, डकराना, स्त्रीलिंग शब्द गाय. भैंस, डकराना, पुल्लिंग शब्द भैंसा. गधा, रेंकना, स्त्रीलिंग शब्द गधी. बकरी, मिमियाना, पुल्लिंग शब्द बकरा. भेड़, मिमियाना, पुल्लिंग शब्द भेड़ा. कुत्ता, भौंकना, स्त्रीलिंग शब्द कुतिया. बिल्ली, म्याऊ म्याऊ, पुल्लिंग शब्द बिलाव. बंदर, गुर्राना, स्त्रीलिंग शब्द बंदरिया. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇదివరకే మా ఛానల్ని చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.